ఎలా ఉందో చెప్పండి. బాగుందా? మంచిగా ఉంది మూవీ. సినిమా ఎలా ఉందండి? బాగుంది. అన్ని సీన్స్ అంతా మంచిగా ఉన్నాయి. దేనికి కనెక్ట్ అయ్యారు? నేనా ఆ పేరెంట్స్ ఇది ఉంటుంది కదా దానికి కనెక్ట్ అయినా. మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, అంతా బాగుంది. ఏమన్నా ఏడ్చారా? ఏడవడం అంటే వచ్చింది ఏడుపు, అట్లానే ఏడవలేము. బాగుంది, విజువల్స్ బాగున్నాయి, టేకింగ్ చాలా బాగుంది, యాక్టింగ్ అయితే టూ గుడ్. యాక్టింగ్ చాలా బాగా చేశారు, చాలా నచ్చింది. హిస్టరీ ఎలా అనిపించింది మీకు? ఇంటర్వెల్ నేను నిజంగా ఏడ్చేసాను, చాలా ఎమోషనల్ గా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అనుకున్నా నేను, ఎందుకంటే దీని తర్వాత ఏం స్టోరీ ఉండొచ్చు అని అనుకున్నా. సో ఆ తర్వాత చాలా మంచి టేక్ వచ్చింది మూవీకి. సో అందరూ మూవీ చూసి ఏడ్చాను అంటున్నారు. మీకు ఏమైనా ఏడ్పు వచ్చిందా? అవునండి, అదే చెప్తాను నేను. ఇంటర్వెల్ లో చాలా ఏడుపు వచ్చింది నాకు. నేను ఇంటర్వెల్ సీన్ చూసినాక అనుకున్నా దీని తర్వాత మూవీ ఇంకేం ఉండొచ్చు అని అనుకున్నా, కానీ చాలా బాగుంది, టూ గుడ్. చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది అండ్ ఫీల్ గుడ్ మూవీ. కిరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది కంపారిటివ్లీ. అంటే మూవీలలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు అని కొంచెం డిప్రెస్డ్ మూవీ, కొంచెం ఏడుపు వస్తుంది, ఏడవచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు చూసి కొంచెం ఏడవచ్చు మూవీ. మీరు కూడా ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? అంటే యా, అంటే ట్విస్ట్, సడన్ ట్విస్ట్ ఉంది, సో అక్కడ బాధ అనిపించింది. అండ్ దెన్ మళ్ళీ అన్ని కంబ్యాక్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎవరు అనుకుంటుంటే ఉంది అని అవును, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంది. ఆ twist అంటే ప్రజలు కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారు. యా 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 ట్విస్ట్ చాలా, అందరు జనాలు అందరూ కనెక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ థియేటర్ అంతా ఇచ్చిండ్రు, ఈవెన్ అందరూ మా రోల్ కూడా ఇచ్చిండ్రు చాలా మంది. సో అన్న ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసినా, చాలా చాలా రోజుల తర్వాత మంచి కల్ట్ లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది భయ. మెయిన్ గా మన కిరణ్ గురించి చెప్పుకుంటే భయ, కే ర్యాంప్ చాలా సినిమా చూసినాం భయ. ఈ సినిమాలో భయ కల్ట్ భయ, అసలు ఆ యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పు. స్టోరీ డిఫరెంట్ భయ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ యాక్టింగ్ అయినా ఆ పర్ఫార్మెన్స్ అయినా అదిరిపోయింది. నాకైతే ఇంటర్వెల్ బ్యానింగ్ భయ, కండ్లా నీళ్ళు వస్తాయి భయ. ప్రతి ఒక్కరు ఏడ్చుకొని థియేటర్ నుంచి బయటికి వెళ్తారు భయ. అసలు ఇంటర్వెల్ బ్యానింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం కిరణ్ టైమింగ్ అయినా యాక్టింగ్ అయినా. ఇంకోటి భయ, హీరోయిన్ గురించి భయ, తెలుగు ఇండస్ట్రీలో మన సికింద్రాబాద్ అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక స్టార్ హీరోయిన్ గౌరీప్రియ గారు ప్రతి సీన్ ఎమోషనల్ సీన్ అదరగొట్టారు. నాకే చాలా చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. ఓ కల్టు లవ్ స్టోరీ అంటే చెన్నై లవ్ స్టోరీ భయ, చాలా చాలా బాగుంది. మంచి సినిమా భయ, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఆయన ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మన కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ అన్న వేరే లెవెల్ ఉంది. కాగాని కేరామ్ గానీ అన్న స్టోరీ సెలెక్షన్ కూడా డిఫరెంట్ ఉంది అనమాట. ఒక్కొక్క సినిమాకి నిజంగా హ్యాట్రిక్ కొట్టేసిండు. నిజంగా మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఇంటర్వెల్ సీన్ అయితే ఉంటుంది చూడండి అన్న, నిజంగా ఏడిపించేసిండు అనమాట. అలా ఉంది ఇంటర్వెల్ సీన్ కూడా. స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ చాలా అంటే చాలా మంచిగా ఉంది. సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ అన్న, మీ ముగ్గురికి డబల్ కంగ్రాట్స్ అన్న, డబల్ కంగ్రాట్స్. రవి గారు, మీ రైటింగ్ ఏం రైటింగ్ అని, నిజంగా మామూలు రైటింగ్ కాదు, అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయింది. నిజంగా గౌరీ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నా, అమ్మ బాబోయ్, మన కిరణ్ అన్న గౌరీ గారి మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. చెన్నై లవ్ స్టోరీ అంటే చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు, మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికనో, లవర్నో, లవ్లైనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా, ముఖ్యంగా లవర్స్ అందరు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచిగా మస్తు ఏడిపించాడు సినిమాలో. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అన్న యాక్టింగ్ సెకండ్ హాఫ్ లో ఎరగదీశాడు, చాలా బాగుంది సినిమా. అందరు చూడండి, బాగుంది. చాలా బాగుంది, ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. బాగుంది, అమ్మ ఎలా ఉంది? చాలా బాగుంది, అమ్మ సినిమా ఎలా అనిపించింది? బాగుంది, పాటలు ఎలా ఉన్నాయి? హీరో యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ యాక్టింగ్? బాగుంది, హీరోదేనా? ఇద్దరిది బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సూపర్ హిట్, మ్యూజిక్, చాలా బాగుంది. యాక్టింగ్ లో ఎవరిది బాగా నచ్చింది? హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్? అట్లా చెప్పకూడదు కదా. యాక్చువల్లీ అఫ్ కోర్స్ వాళ్ళు ప్రూవ్డ్ కాబట్టి ఇప్పుడు హీరో హీరోయిన్స్ అయినారు. బట్ ఓవరాల్ గా మూవీస్ రియలీ గుడ్. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ఎలా ఉందన్న? చాలా బాగుంది, రోజులు యా బాగుంది, చాలా బాగుంది.